డబ్బులు ఇస్తుంది ప్రభుత్వం. అంటే వాళ్ళు లంసంగా అమౌంట్ తీసేసుకుంటారు. వాళ్ళు లంసమ్ అమౌంట్ కావాలంటే వస్తుంది. అది సిపిఎస్ లో ఉండదు, ఓపీఎస్ లో ఉంటుంది. జిపిఎస్ లో మీరు చెప్పినటువంటి 50% ఇచ్చింది జీపీఎస్ కూడా. జీపీఎస్ కూడా 50% చేశాడు జగన్. సిపిఎస్ లో లేదు అది. సిపిఎస్ లో అయితే 20% వస్తుంది మీరు రిటైర్ అయ్యే రోజున అమౌంట్ లో. అది కూడా మీ నెల 10% డబ్బులు కట్టాలి మీరు. సిపిఎస్ స్టార్ట్ అయినప్పటి నుంచి 2004 నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 10% కట్ చేసుకుంటారు. ఆ 10% ప్రభుత్వం జమ వేస్తుంది. అది టోటల్ గా మీరు రిటైర్ అయిపోయే టైంకి వచ్చేటువంటి దాంట్లో 20% వస్తుంది. బట్ జీపీఎస్ లో 50% పెట్టారు. అది అంటే మామూలు పెన్షన్ దారికి వచ్చినట్టే వస్తుంది, కాకపోతే ఇట్లా అమ్ముకోవడానికి లేదు. నెంబర్ 1. రెండోది, ఇతను చనిపోయాక వీళ్ళ భార్యకి రాదు, డిపెండెంట్ కి రాదు. ఈ రెండు అందులో లేవు జీపీఎస్ లో. మెయిన్ పెన్షన్ అయితే ఇచ్చారు అందులో కూడా. ఇది అసలు వాస్తవం మనం తెలుసుకుని చేయాల్సింది. రెండోది, ఎందుకు అంత అవుతుంది అంటే భారాలు. ప్రభుత్వాలు ఏ పని చేయకుండా కూర్చోబెట్టి, ఇప్పుడు 25-30లో ఉద్యోగాల్లోకి వస్తారు, మాక్సిమం 30-35, 58 వరకు రిటైర్మెంట్. ఇప్పుడు 60 పెంచారు, 62 అనుకుంటా. ఇప్పుడు ఒక 30 ఏళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళ ఆరోగ్యకరమైన ఆహారమే తీసుకుంటారుగా, డబ్బులు బాగానే ఉన్నాయి కాబట్టి.